తామ్రాంభోజం అంటే ఎర్ర తామరలా ఉంది అంటే ఎప్పుడూ ఎర్రగా ఉంటుందా? ఎప్పుడూ ఎర్రగా ఉంటే నారాయణి నల్లగా ఉంటుందని ఎలా చెప్పారు? ఆమె నల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పేరు పెట్టిన నారదుడు ఎలా చెప్పాడు పార్వతీదేవి గురించి? కాళీ అని శంకరుడు ఎందుకు పిలిచాడు? మరి గౌరీ అని పసుపు తెలుపు ఎరుపు వర్ణములలో గౌరిగా ఎలా వచ్చింది? అక్కడేమో పసుపు తెలుపు ఎరుపులా, లలితగానేమో ఎరుపా, నారాయణిగా నలుపా, దుర్గగా ఆకుపచ్చ. మరి ఇన్ని రంగులు ఉన్నాయంటే ఆవిడకి ఏ రంగు లేదు కదా. అసలు ఏ రంగు లేని దానికి ఏ రంగు లేదని చెప్పకుండా తామ్రాంభోజం ఎర్రగా ఉందని చెప్పడం ఎందుకు? అంటే నల్లగా అంటే బాగుండదనే. ఆవిడికి అసలు రంగే లేనప్పుడు అసలు ఆవిడ రంగుల పట్ల ద్వేషభావం ఎందుకు పొంది ఉంటుంది? అసలు ఆవిడికి అలాంటివి ఏమి ఉండవు, మనకుంటాయేమో కానీ. దాంట్లో ఆలోచించవలసినది, ధ్యానించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమిటది అంటే ఆమె ఎర్రగా ఉన్నది అన్న మాటకి, అంటే నేను చాలా తేలికగా ప్రతిపాదన చేసేస్తున్నాను, శ్లోకాన్ని పూర్తి చేయాలి కాబట్టి. ఎరుపు అన్న మాట నేను ఎప్పుడైనా వాడితే అందులో కొన్ని అంతరార్థాలు ఉంటాయి. మార్పు చెందుచున్నది, మార్పు చిందించున్నది, రెండు. అపారమైనటువంటి కారుణ్యము, లావణ్యము, సౌందర్యమునకు నిధి అని గుర్తు. ఆకాశం ఎర్రబడింది పొద్దున్న అంటే చీకటి పోయి వెలుతురు వస్తోంది, మార్పు చెందుతోంది. మధ్యాహ్నం ఎర్రబడింది, సూర్యుడు పతాక స్థాయిలో ఆకాశంలో మధ్యలో ఉన్నాడు. సాయంకాలం ఎర్రబడింది, వెలుతురు పోయి చీకటి వస్తోంది. ఎరుపు ఆ రక్తవర్ణ, రక్తము చైతన్యమునకు గుర్తు. ఆ ఎరుపు ఎక్కడున్నదో అది మార్పునకు సంకేతం. ఆమె ఎర్రగా ఉన్నది ఆమె కొరకు కాదు, మన కొరకు. అంటే ఆమె అలా కనపడుతూ మనకేదో చెప్పాలనుకుంటోంది. ఏమిటి చెప్పాలనుకుంటోంది అంటే సమిష్టి వ్యష్టి. నేను మీ కొరకు ఒక మహాప్రయోజనాన్ని సాధించాను, అది ఒక్కసారి స్మరించండి, దాని వలన మీలో ఒక పెద్ద మార్పు వస్తుందంటోంది. అందుకు తామ్రాంభోజం. ఏమిటి ఆవిడ చేసిన మహోపకారం? ఒకప్పుడు మన్మధుడు తన పరిధిని అతిక్రమించాడు. ఏమిటి అతిక్రమించడం అంటే తండ్రి శంకరుడు, మన్మధుడు కొడుకు. అందుకే మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీరభద్ర విజయం పరిశీలిస్తే మనసిజుడు అని మన్మధుణ్ణి శ్రీమన్నారాయణుని యొక్క కుమారుడిగా చెప్తారు, విష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు యొక్క కుమారుణ్ణి శివుడు కాల్చేశాడు. అసలు శివుడి మీద బాణం వేయడానికి వెళ్ళేటప్పుడు మన్మధుడు చెప్పిన మొదటి మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నేను గెలిచి తిరిగి వస్తే మా తండ్రి ఏ చూపు చూచునో అన్న చువ్వగతు అన్నాడు. శివుడి మీద బాణం వేసేంత మొరగాడివిరా అని మా నాన్నగారు నన్ను ఎలా చూస్తారో అని నేను భయపడుతున్నానన్నాడు. శివకేశవులు రెండు కాదు, ఒకటే. అందుకే నలుపు తెలుపుల చేత సంకేతిస్తారు. ఈయన నలుపు ఆయన తెలుపు అని ఎందుకంటారో తెలుసా? అవి రెండు రంగులు కావు గనక. నలుపు రంగు కాదు, అన్నిటినీ పుచ్చుకుంటుంది. తెలుపు రంగు కాదు, అన్నీ వదిలిపెడుతుంది. మధ్యలో ఉన్నవి రంగులు. రంగులు జగత్, అన్నిటినీ లోపలికి తీసుకునేవా రెండు. అవి రెండు శాశ్వతము అని చెప్పడానికి వీళ్ళిద్దరూ నలుపు తెలుపులలో ఉంటారు. అంతేగాని అక్కర్లేని భేదవాళ్ళని తెచ్చుకుని వాటి కోసం కొట్టుకుంటే ఎవడేం చేస్తాడు తత్వం తెలుసుకోకుండా? కాబట్టి ఏమిటి ఎరుపు అంటే ఒకానొకప్పుడు మన్మధుడు తన పరిధిని అతిక్రమించి తండ్రి పట్ల చెయ్యరాని దోషం చేశాడు. తాను వెయ్యొచ్చా పుష్పబాణం శివుడి మీద? పుష్పబాణం వేశాడు. ఎంత దోషం! ఆయనకేం క్రోధం ఉన్నవాడు కాదు, ఆయన సదాశివుడు. నువ్వు పరిధిని అతిక్రమించావు, నీకు అధికారం ఇస్తే. అందుకు మూడో కన్ను తెరిచాడు. భగభగమను పెనుమంటలు భుగభుగమని లోకమంతా అల్లుకొనంగన్. ఆ కంట్లోంచి వచ్చినటువంటి మంటలు లోకమంతా అల్లుకుంటే మన్మధుడు బూది కుప్పై కింద పడిపోయాడు. ఇప్పుడు బూది కుప్పై కింద పడిపోతే ఏమిటి నష్టం? మన్మధుడు లేడు కాబట్టి మన్మథ బాణములు పడవు. మన్మథ బాణములు పడకపోతే స్త్రీ పురుషులకు ఒండురుల యందు అన్యోన్యత, అనురాగము, ఆకర్షణ ఉండవు. ఆ ఆకర్షణ లేకపోతే జీవులకు శరీరములు కలగవు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలుసుకోరు కాబట్టి. కలుసుకోకపోతే ప్రత్యుత్పత్తి ఉండదు. ప్రత్యుత్పత్తి ఉండకపోతే శరీరములు పుట్టవు. ఈ శరీరం లేకపోతే కొత్త పుణ్యం ఎలా చేస్తారు? పాత పాపం ఎలా తీసుకుంటారు? ఇంతకుముందు ఈ చేత్తో ఇలా ఏం చూపించి ఎవరి పట్ల పాపం మూట కట్టుకున్నానో ఇప్పుడు ఈ చేత్తో 4 పువ్వులేసి పుణ్యం మూట కట్టుకుంటున్నాను. ఈ చేత్తో బెంగ పెట్టుకోకోయ్ అని అభయం చూపించి మూట కట్టుకుంటున్నాను. వాచిక నోటితో చేసిన పాపం, కాయిక శరీరంతో చేసిన పాపం, మానసిక మనసుతో చేసిన పాపం మళ్ళీ శరీరంతోనే పోగొట్టుకుంటున్నాను. ఇది లేదనుకోండి
పాపములు ఎలా పోగొట్టుకోను, పుణ్యములు ఎలా చేయను? సాధన మీది నాకు సాధనాలు లేవు. సాధనాలు లేకపోతే కర్మలు అలా ఉండిపోతాయి. కర్మలు పోవాలి అంటే చక్రం తిరగాలి, ధర్మచక్రం. ధర్మచక్రం తిరగాలి అంటే శరీరములు కావాలి జీవులకు. అయ్యయ్యో వీళ్ళందరూ ఇలా ఉండిపోయారే, వీళ్ళందరికీ శరీరాలు ఎలా? అందుకని అమ్మవారు ఏం చేసిందంటే అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదానివా అనడు మహాపతివ్రత. ఆయనతో అలా అనిపించుకోదు. బ్రతికించకపోతే పిల్లలు ఏమైపోతారు, శరీరాలు ఎలా? ఇది కారుణ్యం, ఇది పాతివ్రత్యం, ఇది ఎరుపు. మన పట్ల కారుణ్యం, ఆయన పట్ల లావణ్యం, అంతటా మాతృత్వం, ఆ ఎరుపు. అది నేను జీవులకు చేసిన ఉపకారం. అప్పుడు నేను ఏం చేశానంటే అనంగుణ్ణి చేశాను. శరీరం లేకపోతేనే అన్నీ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుందామని సంకల్పం చేసుకున్న వాడి మీద కూడా ఆయన యొక్క బాణం పడినంత మాత్రం చేత గిరగిరా తిరిగి మళ్ళీ వచ్చి కింద పడిపోతున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ యొక్క పొట్టి చూపులోంచి వచ్చింది. కాబట్టి అమ్మ నువ్వు ఆనాడు మన్మధుణ్ణి బ్రతికించావు కాబట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది నాకు. ఇది రావడానికి ఎవరు కారణం? ఆవిడ కారుణ్యం. ఉరే తరించడానికి నీకు శరీరం రావడానికి మన్మధుణ్ణి బతికిస్తానంది. అమ్మ నీ కారుణ్య లావణ్య సౌందర్యములున్నావే అవి ఎరుపు తామ్రాంభోజం. ఇది సమస్త జగత్తుకి ఆవిడ చేసిన ఉపకారం. వ్యక్తిగతంగా ఆవిడ ఒక మహోపకారం చేస్తుంది. ఏమిటి ఆ మహోపకారం అంటే మూకశంకరులే కామాక్షి వైభవం గురించి చెప్తూ ఒక మాట అంటారు. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. చిన్న శ్లోకం. అది ఆవిడ మహోపకారం, అది ఆవిడ ఎరుపు. అమ్మ పాదములు పట్టుకుని అమ్మా నేను ఈ సంసారంలో ఇలా తిరుగుతున్నానమ్మా, ఎంత వయసు వచ్చినా అరే నాకు విడిచిపెట్టట్లేదే, అలంచున్మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి అలా శీలంశీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర ఈ సంసారంలో అలా కొట్టుకుంటూనే ఉన్నానే. అయితే తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ అన్నీ తెలిసి ఉన్నదే, కానీ ఆచరణాత్మకం చెయ్యగలిగిన శక్తి రావట్లేదు. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడేం చేస్తుందంటే శివ శివ పశ్యంతి సమం ఎలా పడిందో మూకశంకర్లకు. మూకశంకర్లేడి కామాక్షి పలుకుతోంది. శివ శివ ఆమ్రేడితం. ఏదైనా చూడకూడంది చూస్తే పరమమంగళప్రదుడైన శివుణ్ణి తలుచుకుంటారు. శివ శివ అలా ఉంది ఏమిటండి అంటారు. ఆశ్చర్యకరం. అందుని శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితా పురుష. కామాక్షి ఇలా చూసిందనుకోండి ఎవరినైనా, అంతే వాడు ఏమవుతాట? విపినం భవనం. వాడికి పెద్ద మేడ అరణ్యము రెండూ సమానమే. వాడికి భవంతుల మీద వ్యామోహం ఉండదు. ప్రశాంతంగా 4 చెట్ల మధ్య కూర్చుంటాడు. విపినం భవనం అమిత్రం మిత్రం. ఆయన పట్ల శత్రుభావన పొందిన వాళ్ళు ఉంటారేమో, ఆయన మాత్రం ఎవ్వరినీ శత్రువుగా భావించాడు. లోష్టంచ యువతి బింబోష్టం. యవనంలో ఉన్న ఒక యువతి యొక్క అధరము కింది పెదివికి మట్టి బెడ్డకి ఆయనకి తేడా ఏమీ తెలియదు. ఆయనకి ఉద్రేకము ఉండదు. ఇంత సమభావన కలుగుతుంది, అంత వైరాగ్యము కలుగుతుంది. ఎప్పుడు అకస్మాత్తుగా కాదు, ఎప్పుడు ఏ ఆశ్రమమునందు ఎలా ఉండాలో అలా ఉండి ఎప్పుడు కలగాలో అప్పుడు కలుగుతుంది. అది ఆవిడ గొప్పతనం. అంతేగాని అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం కాదు. అర్థం లేని వైరాగ్యం కాదు. అర్థం లేని వైరాగ్యం నిలబడదు. ఒక స్థాయిలో సంసారమునందు ఉండాలి, బ్రహ్మచర్యంలో చదువుకోవాలి. కట్టు మీద కట్టు వేసి కట్టు జారిపోయేటట్టు చేస్తుంది. ఒకప్పుడు బ్రహ్మచారి మనసునందు పటమరించిన కామమును తీర్చకపోతే విశృంఖలత్వాన్ని పొందుతుందని ధర్మంతో ముడేస్తారు. ధర్మపత్నితో ముడేసి కొడుకు కూతురు అన్న అర్థమును పొంది తాను తరిస్తాడు. ఉంటాడు, మధుర పదార్థాలు తింటాడు, బంగారం పెట్టుకుంటాడు, వెండి గిన్నెల్లో తింటాడు, అన్నీ తింటాడు. ఇవన్నీ ఏమిట్రా, ఇవన్నీ ఏం చేస్తాయి? అది వైరాగ్యం. అప్పుడు దాని మీద మనసు ఉండదు. తరింపచేసేది వేతొకటి ఉంది, అది ప్రధానం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? వీటన్నింటినీ వదిలిపెట్టేసి సమభావన పొందేస్తాడు. అది శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అంతటి సమానత్వాన్ని పొందుతాడు. అమ్మా ఈ మార్పు తెచ్చి ఇక మార్పు లేని స్థితి పరమశివుని యందు కలిసిపోవడం.
పిందె కొంచెం పెద్దదై ఇంకొంచెం పెద్దదై దోరకాయ బాగా పండి రంగు మారిపోయి పైన ఎర్రగా అయిపోయి లోపల గట్టితనం అంతా రసంగా అయిపోయి ముట్టుకుంటే కారిపోయేట్టు అయిపోయి తనంత తాను ముచికని విడిచిపెట్టేస్తే పండిపోయాడు. ఇది మార్పు రావాలి. చెట్టును పట్టుకుని ధర్మాన్ని పట్టుకునే లోపల మార్పు రావాలి. ఈ లోపల మార్పు పైకి కనపడదు. లోపల మారుతూ 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 తనంత తాను చెట్టుని వదిలిపెట్టాలి. అంటే ఏదో ఒకనాడు ఇందులో నుంచి జీవుడు నిర్గతమవుతుంటే సాక్షిగా తాను చూస్తూ నిర్భయుడై నిలబడగలగాలి. అది ఆవిడిస్తుంది. అది తామ్రాంభోజం. ఆ మార్పులు ఎప్పుడు ఏవి కావాలో అది ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. అది ఎరుపు. అంతేగాని ఆవిడ ఎరుపుగానే ఉంటుంది. అందుకని ఎర్రటి ముఖం ఎర్ర తామర పువ్వు అని చెప్పారు. అని చెప్తే కామాక్షి చెప్పే మాట ఎందుకు అవుతుంది? కాబట్టి నేను నీకు ఈ అనుగ్రహం ఇవ్వగలిగిన దానను నన్ను వదిలి ఎక్కడో తిరుగుతావేమిట్రా? కాబట్టి దమ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు నల్ల మబ్బులో ఎర్ర తామర ఉన్నది. బాగా దర్శనం చేశారు కదా మీ అందరూ. కబరీబంధంలో అమ్మవారి ఎర్రటి ముఖమండలం ఉన్నది. అదే ఆవిడ ప్రేమ, ఆవిడ కారుణ్యం, ఆవిడ లావణ్యం, ఆవిడ సౌందర్యం, ఆవిడ పాతివ్రత్యం మీకు నేను మనవి చేసి ఉన్నాను. అందులో ఏముంది? తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే అర్థం కావడానికి మంకెన్న పువ్వు అంటారు. మంకెన్న పువ్వు అయితే అందరూ చూస్తారు, ఎర్రగా నిప్పులా ఉంటుంది మంకెన పువ్వు. కానీ నిజానికి మంకెన పువ్వు కాదు. మంకెన పువ్వు పెద్దది ఉంటుంది, చిన్నది వేగి పువ్వు అంటారు. ఎర్రగా నిత్తురు గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఆ వేగి పువ్వు ఈ తామర పువ్వులో ఉందిట. అసంభవం. అలా పువ్వులో పువ్వు పుట్టదు. కానీ పుట్టిందని మూకశంకరులు అంటున్నారు. ఎక్కడ చూస్తూ? అమ్మవారి వంక చూస్తూ. అంటే ఇప్పుడు అన్వయం ఆయన ఏం చూసి చెప్తున్నట్టు ఈ మాట అంటే ఎర్రటి ముఖంలో ఎర్రటి పెదవి కనపడుతోంది. మూకశంకర్లే అమ్మవారి యొక్క పెదవి గురించి వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. కలమంజుల వాగనుమిత గళపంజర శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరాణ్యస్తం అన్నారు. ఆయన ఒక నాటకీయ సన్నివేశాన్ని కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అన్నారు. మన్మధుడికి చిలుక వాహనం. ఆయన తిప్పించోటికే తిరగడం ఏమిటి? నాకు ఎక్కడికో వెళ్ళాలనిపించి ఆ చిలక ఏం చేసిందంటే ఎగిరి వెళ్ళిపోయి ఆ చిలక కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏమిటి? ఓపెనే రెండు పనుల ఎక్కడెక్కడికో వెళ్ళాలి, బాణాలు వేయాలి ఆయన. ఈ వాహనం ఎటో పోయింది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు పని పక్కన పెట్టి వాహనం కోసం వెతుక్కోవడం మొదలెట్టాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ పిలుస్తున్నాడు. ఆ చిలకకి ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి ఎక్కడుందో ఓ ఏంటుందని తిరుగుతున్నాడు. తిరుగుతుంటే అది ఎక్కడా ఓ అంటలేదు. తిరిగాడు 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 వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు అనుమానం వచ్చింది. ఎక్కడుందా చిలక అంటే అమ్మవారి కంఠంలోకి వెళ్ళిపోయింది. ఏమిటది? పంజరం. చూడండి, బందీల దొడ్లో పెట్టేశారు. ఆవునంటారు. ఎంత ఆవు అయితే మాత్రం వాళ్ళ పొలంలో వేసింది బందీల దొడ్లో పెట్టారు. ఆవిడ గళమనేటటువంటి పంజరంలో, ఆవిడ కంఠమన్న పంజరంలోకి చిలక దూరిపోయింది. చిలక అక్కడుందని ఆయనకి ఎలా తెలిసింది అంటే అమ్మవారు మాట్లాడితే చిలక పలుకులా ఉందిట. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్. ఇప్పుడు తన చిలకే లోపలుందని తెలుసు. ఆవిడ పలుకులు తన వాహనమైన చిలుక పలుకల్లా ఉన్నాయి. తన చిలక లోపలుందని తెలిసింది. పెద్దవాళ్ళతో వ్యవహారం, అమ్మ నా వాహనమేనమ్మా, నీ కంఠంలో ఉంది, ఇచ్చేయంటే అంటే నీ చిలకను ఏం దాచానంటావా అందా? ఇంతకుముందే ఆయనతో గొడవ పెట్టుకున్నాడు, లేనిపోని గొడవ. ఇప్పుడు ఆవిడతో కూడానా? అందుకని ఏం చేయాలి? వాహనం లేకపోతే రేపు పొద్దున్న ఎరా నువ్వు ఏమిటి ఈ మధ్య సృష్టికి కారణం అవ్వట్లేదని తిడుతుంది. తిట్టడం అంటే విమర్శిస్తుంది. చిలకనిచ్చేయమ్మా అంటే నీకు ఎవడు చెప్పాడు నీ చిలక నా కంఠంలో ఉందనంటే? ఏం చేయాలి ఆయనకు అర్థం కాలేదు. చిలకకి బలహీనత ఏమిటి? దొండపండు కనబడితే చటుక్కున పైకి దూక్కురుకుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటేట సుఖగ్రహోత్కంఠ్యాత్, తన చిలకని పట్టేసుకోవడం కోసమని అమ్మా బింబఫలం శంబరారి నాణ్యస్తం. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడికి విరోధి అయినటువంటి మన్మధుడు ఒక దొండపండు ఒకటి తీసుకొచ్చి ఆవిడేదో పనిలో ఉండగా ఇక్కడ పెట్టేట్టే. ఇక్కడ పెట్టి ఇలా పట్టుకున్నట్టే. ఎర్ర దొండపండు కదూ, లోపల ఉన్న చిలక దొండపండు కోసం చటుక్కు దూకింది. ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. అమ్మా నీ కింది పెరివి ఎలా ఉందంటే నీ కంఠంలో చిలక పలుకులు ఉంటాయి కాబట్టి ఆయన చిలక ఆ కంఠంలో ఉంది. ఆ చిలకని పట్టుకోవడానికి మన్మధుడు పెట్టిన దొండపండులా ఉందని నేను ఊహిస్తున్నాను. అలా ఆవిడ యొక్క పెదవి ఎర్రగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. అమ్మవారి పెదవి వెంక ఎవరు చూస్తారో ఆ ఎరుపు, ఆ మాధుర్యము, ఆ తల్లి యొక్క
కటాక్ష వీక్షణమునకు పాత్రుడవుతాడు. కాబట్టి ఆ ఎర్రటి పెదవిని చెప్పడానికి శ్లోకంలో తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. మళ్ళీ ఇప్పుడు ఆ వేగి పువ్వులో అంటే పెదవుల వెనక లో ఆ ఎర్ర పువ్వులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లెపూల కాంతి కనపడుతోంది. అంటే మల్లె పువ్వు యొక్క కాంతి ఆమె దంతముల యొక్క కాంతి. ఇప్పుడు ఆ దంతములకు ఉండేటటువంటి కాంతిని చెప్పడానికి ఆ మళ్ళీ ఆ వేగి పువ్వులో మల్లె పువ్వు ఉండి మల్లె పువ్వు యొక్క కాంతి బయటికి ప్రసరిస్తోంది. అంటే ఇప్పుడు మూకశంకరులు ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండానే మీకు కబరీబంధం చూపించారు, ఎర్రటి ముఖం చూపించారు, పెదవి చూపించారు, పళ్ళకుండేటటువంటి కాంతి చూపించారు. ఇప్పుడు తత్ర వీణానినాదం, వీణానినాదాన్ని అంటే వీణా ధ్వనులను గురించి మాట్లాడుతున్నారు. ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క పెదవి గురించి చెప్పి పళ్ళ గురించి చెప్పారు అంటే ఎరుపు తెలుపు రెండిటి గురించి చెప్తున్నారు ఆయన. అది ప్రధాన ప్రయోజనం ఆయనకి. ఎర్రటి పెదవి, తెల్లటి పళ్ళు, అందుకని బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం మీ రెండు మాట్లాడారు. ఈ రెండు మాట్లాడుతున్నారు అంటే దాని వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు ఆవిడ యొక్క పెదవి వంక చూస్తే పెదవియే కాదు ఎర్రగా ఉండేది, ఆమె నోరంతా ఎర్రగా ఉంటుంది, పళ్ళొక్కటి తెల్లగా ఉంటాయి అని నేనంటే తప్పు, అసలు దర్శనం చేయలేదని గుర్తు. ఆమె నాలుక మీద దవడల్లోనూ పెదవులకు లోపల చిన్న చిన్న తెల్లటి తునకలు ఉంటాయి, అవి కర్పూర కళికలు. ఎలా చెప్పావు అంటారేమో, నేను చెప్పింది కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం ఇది. ఎందుకు ఆ ఎరుపు చెప్తారంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. ఏదైనా ఒక అద్భుతమైన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, మీ మనస్సుకి నాటుకుపోయి చాలా గొప్ప అభ్యున్నతిని ఇవ్వవలసి వచ్చిన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, కేవల వర్ణన చేసి వదలరు. అక్కడ ఒక నాటకీయ సన్నివేశాన్ని తీసుకొస్తారు. ఒక నాటకీయమైన సన్నివేశాన్ని చూపించారనుకోండి, మనసు మీద ముద్రపడిపోతుంది. అందుకే అసలు ఆ శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి, రాక్షసుల్ని జయించి గబగబా వచ్చి వాళ్లకు ఉన్నటువంటి శిరస్త్రై అంటే ఆ పెట్టుకున్నటువంటి కిరీటాల్ని తీసి గబగబా పక్కన పెట్టేశారట. కవచిభి, కవచాలు ఉన్నాయి. కవచం చాలా కఠినంగా ఉంటుంది, లోహంతో చేస్తారు. శత్రువు బాణపు దెబ్బలు తగలకుండా చొక్కా గుండీలు ఎట్టుకున్నట్టుగా ఉండవు అవి. చాలా కఠినమైనటువంటి లోహంతో చేయబడినటువంటి గుండీల్ని మరలు పెట్టి తిప్పేసుకుంటారు, కవచం బద్దలవకూడదు అందుకని. ఇప్పుడు అది విప్పుకోవాలనుకోండి చాలాసేపు పడుతుంది. వాళ్ళేమో అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేయాలి. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా. యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఎవరు? రాక్షసుల మీద విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రో విష్ణువు. వాళ్ళు ఏం చేశారంటే కవచాలు విప్పకుండా శిరస్త్రాణాలు తీసేసి పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలి వేస్తుందా ఇదా? ఎంత ఆకలిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏం కనపడిందంటే పరమశివుడు శుభ్రంగా భోజనం చేసి ఆ విస్తట్లో చాలా పదార్థాలు వదిలిపెట్టేశాడు ఆయన. అయ్యో కొన్ని తిన్నాడు. అమ్మవారు తిందా? అది చెప్పరు, ఆయన తిన్నాడని చెప్పారు. ఆయన తినగా కొన్ని మిగిలాయి. ఎవరు తినాలప్పుడు అవి? ఎప్పుడైనా కూడా ఇంట్లో యజమాని తిన్న తర్వాత యజమాని విస్తట్లో ఏదైనా మిగిలిందనుకోండి, దాన్ని తినగలిగినటువంటి అధికారం స్వతసిద్ధంగా ఎవరికి ఉంటుందంటే భార్యకు ఉంటుంది. తినాలని నియమమేం లేదు, తినాలనుకుంటే మాత్రం ఆవిడిది హక్కు. అంతేగాని ఎవరో వచ్చి తినకూడదు, ఆవిడ తినాలి. కానీ శివుడు ఎంత ఉదారుడంటే తన భార్య పార్వతికి తన కొడుకులకి ఇవ్వలేదు ఆ హక్కు. తనని నమ్ముకున్నటువంటి చండీశ్వరుడికి కొడుకు స్థానం ఇచ్చి చండికి ఇచ్చేశాడు. నిర్మాల్యం నువ్వు తీసేసుకో అన్నాడు. అందుకే ఇప్పటికీ చాలామంది తెలిసి తెలియక శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదంటారు. తప్పు. తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి.
తప్పట్లు కొట్టకూడదు, చిటికి వెయ్యాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, కళ్ళు విప్పి ఎరా అంటాడు. అయ్యా ప్రసాదం ఇచ్చారు, ఈ మీకు చెందుతుంది కదా, శంకరుడు మీకు వరం ఇచ్చాడు కదా, పట్టుకెడుతున్నానండి. ఓ పట్టుకెడుతు శుభం భూయాత్ అంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అది పరమశివుడు చండీశ్వరుడికి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. కుటుంబ సభ్యుణ్ణి చేసుకున్నారు. అందుకే పూర్ణమైన ఊరిరిగింపంటే శివ కుటుంబం పెడితే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు కూడా పెడతాడు. పంచమూర్తి ఊరేగింపునే 5 కలిసి పెడతారు ఊరేగింపుకి. అది శివుడి తరపున పరిపూర్ణమైన ఊరిరిగింపు అంటారు. కాబట్టి ఇప్పుడు అది చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. అందుకే ఆకలేసినా సరే, అమ్మో మా నాన్నగారు ఉదారుడై ఆయనకి కొడుకు స్థానం ఇచ్చారు. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళ నాన్నగారు తినగా మిగిలినవి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు లోపలికి. అమ్మ తిందా? ఆయనకి ముందు పెట్టింది ఆవిడ, అదే ఆవిడ పాతివ్రత్యం. పెట్టకపోతే ఏమవుతుంది అంటే, ఆయన శివుడు, ఆయనకేం బెంగ ఉండదు. ఆయనకి ఆకలేసింది అనుకోండి, పోని వంట అయిందా అంటాడు, వండుతున్నా అందనుకోండి ఆవిడ, ఆయన పక్కింటికి వెళ్ళి చెల్లాయి వంట అయిపోయిందా అని అక్కడ తినేస్తాడు. ఆయన శివుడు, ఆయన భోళాశంకరుడు, ఆయనకి ఆ పట్టింపులు ఏమి ఉండవు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కామాక్షి కామేశ్వరి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. అందుకని ముందు ఆయనకి వడ్డించేసింది, ఆయన తినేశాడు. అది ఆవిడ పాతివ్రత్యం. అది చెప్పకుండా శ్లోకంలో చెప్తున్నారు. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం, ఇది మూకశంకరుల గొప్పతనం. శ్లోకంలో పాతివ్రత్య ప్రకటన ఉందా లేదా? ఇప్పుడు ఆయన తినేశాడు, ఆవిడ తినేసి ఉంటే ఏం చేయాలి? తాంబూలం వేసుకుంటుంది. ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంటుందా, ఎప్పుడు తాంబూలం వేసుకుంటుందా? తినేసి తాంబూలం వేసుకుంటుందని చెప్పకూడదు, ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుంది. ఆవిడ తాంబూల చరవణం చేస్తుంది. ఈ పిల్లలు ఏం చేశారు? విశాఖేంద్రో ఉపేంద్రో, ఈ ముగ్గురు ఏం చేశారు? అమ్మ మేము గెలిచేసామమ్మా రాక్షసులను. ఆవిడికి చెప్పాలి. ఆవిడికి ఎందుకు చెప్పాలి? శివుడికి ఎందుకు చెప్పరు? జ్ఞానం అయితే ఆయనకి చెప్పాలి, శక్తి అయితే ఈవిడికి చెప్పాలి. ఆదిశక్తి ఈవిడ శక్తి ఇస్తే కదా యుద్ధంలో గెలిచారు. అందుకని అమ్మకి చెప్పాలి. మరి ఈయన చేతిలో శూలం ఎవరిచ్చారు? ఆవిడిచ్చింది. అందుకని అమ్మ గెలిచేసామమ్మా, నువ్వు ఇచ్చిన శక్తే, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. వీళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ కూర్చున్న కుర్చీ యొక్క దండీలు 2 చేతులతో పట్టుకుని ఇలా చూశారు. అమ్మ నోటి వంక, నోరు ఎర్రగా ఉంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి, తెల్లటి పళ్ళ మీద కొద్దిగా ఎర్ర చారికలు వచ్చాయి. శశి విసిద కర్పూర శకలాహ, చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఆ పచ్చ కర్పూరపు తునకలు అక్కడక్కడ తెల్ల తెల్లగా అంటుకున్నాయి. చిన్నపిల్లలు, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, వాళ్ళు పిల్లలు ఇంకాను, వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు. పిల్లలకి చిన్నతనంలో తాంబూలం వేసుకోకూడదు అని నియమం కాదు. కానీ వాళ్ళ అమ్మ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా అంటారు. ఎర్రగా నోరు పండుతుంది. అమ్మ తాంబూలం తెచ్చి ఇవ్వదు, అది భర్తకే. పిల్లలకి ఏం చేస్తుందంటే అదొక అపురూపమైనటువంటి కానుక, అది చంటితనంలో అనుభవించేది. అమ్మ తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ ముద్ద తీసి పిల్లాడి నోట్లో పెడుతుంది. వాడు అది తినేసి అమ్మలా నాకు పండిందా అని అద్దం దగ్గరికి వెళ్ళి పెదవిలు నాలుక అన్నీ చూసుకొని అమ్మ పండిందా, అమ్మ పండిందా అంటాడు. ఆ అనడంలో పిల్లాడితనం ఉంది. ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఈ ముగ్గురు అంత శక్తివంతులుగా ఎందుకు ఉండిపోయారు అంటే ఆవిడ తాంబూలపు పిడచ తిన్నారన్నది శంకరాచార్యుల వారి సిద్ధాంతం. ఇక ఆ తాంబూల ప్రసాదానికి ఫలితం మాత్రం శంకర భగవత్పాదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? అమ్మవారి దగ్గర పెట్టి తీసిన తాంబూలం వేసుకోవడానికి ఉండేటటువంటి శక్తిని చెప్పడం ఎవడికి సాధ్యం కాదు. మూకశంకరులకు తాంబూలం ఇచ్చింది, వరదన్కి తాంబూలం ఇచ్చింది, కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆవిడ తాంబూలపు పిడచ తిన్నాడా కొన్ని కోట్ల జన్మలు తగ్గిపోయినట్టే. దాని శక్తి అటువంటిది. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. వాళ్ళ పిడచలు తిని అంత గొప్ప స్థితికి వెళ్ళారు. విష్ణువు లోకములకు స్థితికారుడు అయ్యాడంటే, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞాని అయి సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడంటే, ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యాడంటే ఆ పిడచ తిన్నాడన్నది అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన.
కాబట్టి ఇంకా నేను ఏం చెప్తాను దాని శక్తి తాంబూల ప్రసాదానికి చెప్పనని శంకరాచార్యులు వారు ఫలశ్రుతి చెప్పని శ్లోకం అంటే దానికి చెప్పడమే సాధ్యం కాదు. అమ్మవారి తాంబూల ప్రసాదము అంత మహాద్భుతమైనటువంటి ప్రసాదము.